అమ్మగా నీ స్థానం నా గుండెల్లో ఎప్పటికీ పదిలంగా అలాగే ఉంటుంది. కానీ చంద్రిక నా భార్య. మేమిద్దరం చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లికి ఒక గుర్తింపు ఉంది. నా భార్య విషయంలో నాకు బాధ్యత ఉంది. ఒక లాయర్గా నీకింతకంటే ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. చంద్రిక వెళ్తే నేను వెళ్ళాలి. ఎందుకంటే తనని కాపాడటం నా బాధ్యత. అంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నీకు నాకున్న అనుబంధం అంతేనారా? నిన్నగాక మొన్నొచ్చిన దానికోసం నన్ను కాదంటావా? అంటే నిన్నకేమీ కానా? నీకు నాకు ఏ సంబంధం లేదా? చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. అమ్మా, నువ్వు అలా అనేసరికి నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది. అంటే మాట్లాడేస్తావా? నీ ఇష్టం వచ్చినట్టు నీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా? చెప్పరా. ఆంటీ, చెప్పు. ఆంటీ, నా కళ్ళలో చూసి చెప్పు. ఆగండి ఆంటీ. ఆంటీ, ఏంటి మీరు ఎవరితో గొడవ పడుతున్నారో తెలుసా? విన్నావా? వీడేమన్నాడో విన్నావా? నన్ను వదిలేసి వెళ్ళిపోతాడట. నాకంటే ఎవరితో దారిన పోయేది ఎక్కువైందట వీడికి. విన్నావా? వీడిని ఆంటీ ప్లీజ్ లేదు స్వీటీ, వాడు అది నన్ను వదిలేసి వెళ్ళిపోతాడంట. స్వీటీ, నన్ను వదిలేసి వాడు వెళ్ళిపోతాడంట. చంద్రిక, లోపల నీ గదిలోకి వెళ్ళు. అది కాదండి. ఇంకేం మాట్లాడుకో, వెళ్ళు. కాసేపు ఇది పక్కన పెట్టు. ఇదిగో నీకిష్టమని చికెన్ తీసుకొచ్చిన, తిను. ఎందుకే గిట్లా నా దిమాగ్ అంతా ఖరాబ్ చేస్తావు? పోతలకి. ఏమైందయ్యా? ఎందుకిట్లా బాధపడుతున్నావు? నాకు బ్యాడ్ టైం నడుస్తుంది. చంద్రిక చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకొని పోయింది. భరత్ గాడు దానికి మొగుడైండు. పక్కనే ఉండి మస్తు ప్రొటెక్షన్ ఇస్తుండు. ఆడుగాని లేకుంటే చంద్రిక నా చేతిలో దొరికేది. ఇటు చూస్తే ఇంద్రసేన నా చేతుల్లో నుంచి తప్పించుకొని నాకే వార్నింగ్లు ఇస్తుంది. ఏమైందే నాకు? ఎందుకు ఇట్లా అంత రివర్స్ అవుతుంది?
ఏం అర్థమైతలేదు. కొంత టైం మంచిగా లేదంటే కొంత మనసేతులతో చేసుకునేది కూడా ఉంటది. ఇష్టం లేని ఆడదాని జోలికి పోయి రావణాసురుడు అంతటోడే కుక్క చావు చచ్చిండు. నువ్వెంతయ్యా గా మాట చెప్తే నీకు అర్థమవుతలేదు. ఏయ్, నా గిట్ల నీతులు చెప్పినవంటే పీక విసికి సంపుతం వల్ల. అగో వాళ్ళొస్తున్నారు. వాళ్ళ సంగతి చూసి తర్వాత నన్ను చంపు. ఇంద్రసేన మేడం ఆ మాల్ ఇవ్వమని చెప్పారు. ఇవ్వు. రాణి, అయ్యా ఇగో మాలు పైసలు ఈయనే ఉన్నాయి. ఓకే సార్. ఆ 50 లక్షలు నీకు ఇవ్వమని ఇంద్రసేన మేడం గారు చెప్పారు. తీసుకో. ఇప్పటికైనా అర్థమైందా ఇంద్రసేన మేడం గారు అంటే ఏంటో? ఆవిడ చేసేది ఇల్లీగల్ బిజినెసే కావచ్చు, కానీ ఆవిడ చాలా నిజాయితీ గల మనిషి. నువ్వు చేసింది తప్పని తెలిసినా నిన్ను క్షమించి నీ కమిషన్ నీకే ఇవ్వమని చెప్పారు. ఇప్పటికైనా పద్ధతిగా నడుచుకో, లేదంటే మేడం చేతిలో చచ్చిపోతావు. ఏయ్, ఏంద్రా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? ఈయన మా కస్టమర్స్తో మర్యాదగా లేకపోతే నిర్దాక్షిణ్యంగా చంపేయమని ఇంద్రసేన మేడం ఆర్డర్. మీరు ఎక్కువ కాలం ఈ ఫీల్డ్లో ఉండరు. ఇలాగే ఎక్స్ట్రాలు చేస్తే ఈ భూమి మీదే ఉండరు. ఎంత చీప్ అయిపోయిందే. కస్సాలేగాడు నాకు నీతులు చెప్తున్నాడు. మంచనేటిది ఎవరు చెప్పినా వినాలనయ్యా. గా ఇంద్రసేన మేడంతోను గొడవలు పడి ఎట్లా బతుకుతావు చెప్పు? గా మేడం నీకు కొత్త జీవితం ఇచ్చింది. మంచిగా ఏడకన్నా పోయి హాయిగా బతుకుదాం. ఈ పంచాయతీలన్నీ వద్దయ్యా. గా చంద్రిక గురించి మర్చిపో. ఇంకోసారి నా తాన గిట్ల వాగినవంటే ముక్కలు ముక్కలు చేస్తా. పో తలకి పో. ఓసే చంద్రిక, నన్ను వెర్రోణ్ణి చేసి భరత్ గాంతో కులుకుతున్నావా? నిన్ను విడిచిపెట్టనే.
దొరికినవే. నన్ను తప్పించుకొని పోవడం అంత ఈజీ అనుకున్నావా? వీరస్వామి వద్దు వద్దు. అమ్మా విడిచిపెట్టు, నన్ను వదిలు. వద్దు వీరస్వామి, నన్ను వదిలు, నన్ను వదిలు వీరస్వామి, నన్ను వదిలు, వదిలు, వద్దు, వద్దు. చంద్రిక చంద్రిక ఏమైంది చంద్రిక? చంద్రిక చంద్రిక ఏమైంది? ఏమండి ఆ వీరస్వామి, వీరస్వామి వస్తుండ. ఏమండి ఎవరు? వీరస్వామి. అరే ఇక్కడికి ఎవరు రాలేదు, ఇది మన ఇల్లు. అదిగోండి అదిగోండి. చంద్రిక ఇది మన ఇల్లు, ఇక్కడికి ఎవరు రారు. నీళ్ళు తాగు, తాగు. మీరు రండి ఆంటీ, అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అలా వాకింగ్ కి వెళ్దాం. తాగు. ఆంటీ తన రూమ్ లో భరత్ వాయిస్ వినిపిస్తోంది. అవునా, పద చూద్దాం. ఛీ, వీడికి అసలు సిగ్గనేదే లేదే. దాని దగ్గర మరీ చులకనైపోతున్నాడు. చివరికి మంచినీళ్లు కూడా వీడే దగ్గరుండి తాగిస్తున్నాడు. వీణ్ణి ఆంటీ మీరు ఆగండి. ఎక్కడికి? వాడికి కాస్త గడ్డి పెట్టొస్తాను. ఆంటీ ఆగండి. ఉదయం జరిగింది చాలదా? ఇప్పుడు తను చూస్తే మళ్ళీ మాటలు పడాల్సి వస్తుంది. మీరు పదండి. అది మీరు కాదే, పదండి విని- ఆంటీ. ఏమైంది చంద్రిక? వీరాస్వామి కల్లోకి వచ్చాడా? కళ్ళు మూసినా తెరిచినా వాడే యాదికి వస్తున్నాడు. మీరు కానీ అడ్డుపడకపోయి ఉంటే ఈ పాటికి పోయి వాడి చేతిలో ఏమై ఉండేదాన్ను. వీరాస్వామి, నేను ఇంతకు ముందు అతన్ని కలిశాను చంద్రిక. ఎప్పుడు కలిసిరు? మీకెట్లా పరిచయం అండి? అప్పుడు అతను మీ మామ అని, వాంటెడ్ క్రిమినల్ అని నాకు తెలీదు. యాక్సిడెంట్లో వీరాస్వామి చనిపోయాడని టీవీలో చూసిన తర్వాతే నాకు అర్థమైంది. కానీ నా డౌట్ అంతా, అసలు వాడు చనిపోయాడని అందరూ ఎలా నమ్ముతున్నారు? ఆడు చావలేదని, బతికే ఉన్నాడని నేను మస్తు రోజుల నుంచి చెప్పినానండి. కానీ ఎవరు నా మాట విన్నదే లేదు. ఒకసారి క్యాబ్ డ్రైవర్ లాగొచ్చి నన్ను దొరకబట్టాలని చూసిండు. తర్వాత హారిక చనిపోతుంటే కాపాడడానికి పోయినప్పుడు నన్ను దొరకబట్టి తీసుకుపోయి కట్టేసి నా మెళ్ళ తాళి కట్టాలని చూసిండండి. అప్పుడు కూడా ఆడు బతికే ఉన్నాడని చెప్పినా ఎవరూ నమ్మలేదు. ఇప్పుడైతే మీరే చూసారు కదా, మీ కళ్ళ ముందే నా మీద ఎట్లా అటాక్ చేసిండో. అదే చంద్రిక, అసలు అతను బతికే ఉంటే చనిపోయాడు అని పోలీసులు ఎలా నమ్మారు? పోనీ అతను వీరాస్వామి కాదు, వేరే ఎవరైనా అనుకుంటే వేరే వ్యక్తికి నీ మీద అటాక్ చేయాల్సిన అవసరం లేదు.
సో అతను ఖచ్చితంగా వీరాస్వామి అయి ఉండాలి. డౌటే లేదండి, వాడు ఖచ్చితంగా మా మామ వీరస్వామే. ఏదో గోల్మాల్ చేసి పోలీసుల కన్ను గప్పి తప్పించుకుని తిరుగుతుండు. నువ్వేం కంగారు పడకు చంద్రిక, అతను నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. అతని సంగతి నేను తేలుస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ప్రిన్సీ, నన్ను హాస్పిటల్కి పంపించేస్తారంట. నిన్ను నాకు దూరం చేస్తారు ప్రిన్సీ. నువ్వు నాతోనే ఉండాలి ప్రిన్సీ. అందుకే మనం వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. ప్రిన్సీ ఆగమ్మా. ప్రిన్సీ, గట్టిగా అరవకు. మనం ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోదాం ప్రిన్సీ. అసలు ఇక్కడ ఉండొద్దు, సరేనా? నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తారంట, అందుకే మనం ఇక్కడ ఉండొద్దు. మనం వెళ్ళిపోదాం ప్రిన్సీ. అమ్మో అమ్మో అమ్మో, ఎంతకు తెగించింది? అలా చూస్తావరా? వెళ్ళి విడిపించి తీసుకురా. రా ప్రిన్సీ, హారిక త్వరగా వెళ్ళిపోదాం. హారిక వదులు, పాపను వదులు. హారిక వదులు, హారిక వదులు. ప్లీజ్ నన్ను హాస్పిటల్ కి పంపించొద్దు ప్లీజ్. హారిక వదులు, నా ప్రిన్సీ నాకు కావాలి. వదులు హారిక. వెళ్ళు. నేను వదలను. హారిక పాపను వదులు. ప్రిన్సీ
నా ప్రిన్సీ. చూడురా ఎంతకు తెగించిందో చూడు. అర్ధరాత్రి నా గదిలోంచి పిల్లని ఎత్తుకుపోవాలని చూసింది. ఇంకా ఎందుకురా మనం దీన్ని భరించాలి? ముందే పంపించేరా అంటే విన్నావు కాదు. ఏంటమ్మా నువ్వు పంపించాలి పంపించాలి అంటే ఎక్కడికి పంపించాలి, ఎవరి దగ్గరికి పంపించాలి? ప్రిన్సీ. అప్పటికి డాక్టర్తో మాట్లాడాను, ఒక వారం రోజులు ఆగమని చెప్పారు. ఈ లోపల ఇదేం చేస్తుందో చూడరా. ఎంత బాగా గదిలోకి దూరి పిల్లని ఎత్తుకుపోవాలని చూస్తుందో చూడు. ఇలాంటి దాన్ని ఏం చేయాలిరా? ఇంకా నయ్యో, ఏ రాయో తీసుకొచ్చి నా నెత్తిన వేసిందంటే ఈ పాటికి నేను చచ్చి ఉండేదాన్ని. అమ్మా నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు ప్రిన్సీని లోపలికి తీసుకెళ్ళండి. లేదు లేదు, నా ప్రిన్సీ నాకు కావాలి. హారిక. నా ప్రిన్సీ నాకు కావాలి. హారిక, ప్రిన్సీ ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. నువ్వు ముందు లోపలికి పద. నేను హాస్పిటల్కి వెళ్ళను. హారిక. నన్ను పంపించొద్దు. నేను ఇక్కడే ఉంటాను, మీతోనే ఉంటాను. నాకు ప్రిన్సీ కావాలి. సరే 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 అలాగే, ఓకేనా? ప్రిన్సీ. లోపలికి పద. ప్రిన్సీ ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. నువ్వు ముందు లోపలికి పద, రా. అమ్మో అమ్మో, ఎంత ప్రమాదం తప్పింది. ఇది ఇంట్లో ఉండగా కంటి నిండా నిద్ర కూడా పోకూడదు. ప్రిన్సీ పద వెళ్దాం. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇంకా మా బావ్స్ని ఎలా మాయలో పడేయాలని ఆలోచిస్తున్నావా? అసలు ఏం చేసావే మా బావ్స్ని? ఎందుకు నువ్వంటే అంతలా పిచ్చెక్కిపోతున్నాడు? నాకు బావ్స్ అంటే ఎంత ప్రాణమో తెలుసా? ఇదిగో చూడు, ఇదిగో చూడు.